కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీలోని గతుకుల రోడ్లకు మోక్షం కలగబోతోందని ప్రజలు భావిస్తున్నారు. గుంటూరులోని కంకరగుంట నుండి 3 బొమ్మల సెంటర్ వరకు ఉన్న 700 మీటర్ల రోడ్డుకు ₹1 కోటి ఖర్చుతో హాట్ మిక్స్ బీటీ రోడ్డు మంజూరైంది. ఈ పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని, అలాగే క్వాలిటీ కంట్రోల్ విషయంలో సమీక్ష నిర్వహిస్తామని కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. తోడ్పాటును అందిస్తూ నేను కూడా పాత్రధారణ అవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరితగతిన మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మేము ఇలా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన కమిషనర్ గారు వచ్చి రాగానే ఆయన దృష్టిలో కూడా ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్న మరిన్ని రోడ్లని ఆయన దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరి నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ముందస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నా మీద కనపరిచిన పరిస్థితి తీసుకుంటే ఇది ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయిందండి. ఇది గవర్నమెంట్లకే, ఆఖరికి సుప్రీంకోర్టుకు కూడా పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే దీంట్లో భాగంగా ఎన్జిఓస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. వాటిని సంరక్షించే ప్రయత్నంలో ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని గురి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఒక్క ప్రభుత్వాల వల్ల కాదండి. ఏవైతే ఈ కుక్కల్ని సంరక్షిస్తున్న ఎన్జిఓలు ఉన్నాయో, లేదంటే మన బ్లూ క్రాస్ సొసైటీలు ఉన్నాయో, వీరితో స్వచ్ఛందంగా కూర్చొని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ఈ పరిష్కారానికి ఒక సరైన మార్గాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక అసెంబ్లీలో చర్చించాల్సిన విషయంగా కూడా నేను భావిస్తున్నాను. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా మార్పు రాని మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అనమాట. ఇది మెయిన్ రహదారి. ఎవరు ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి. అలాంటి మెయిన్ రోడ్డే ఇప్పటివరకు ఎలా ఉందో పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మొదలైంది. మార్పుకి, అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో, మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 23వ వార్డు 3 బొమ్మల సెంటర్లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈరోజు చేసుకుంటున్నాము. ఈరోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవి గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు ఈరోజు వస్తుంది అన్న విషయం తెలియగానే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మాకు మంచి రోజులు వచ్చాయి అన్న నమ్మకం వాళ్ళు ఇంకా కూడా బలపడింది. సో ఇదే తీరుగా మాధవి గారి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తూ మన వార్డు, మన నగరం ఇంకా అభివృద్ధి చెందబోతుంది అని తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.